ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశారు? 93 కార్పొరేట్ సంస్థల్లో ఆడిటింగ్ రిపోర్ట్లు లేవు 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 చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఏ దిశగా పయనిస్తుంది గవర్నమెంట్? కాబట్టి నేనంటున్నా, ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళు తేల్చాల్సింది దాపెడుతున్నారు. లిక్కర్లో నేను డైరెక్ట్ అటాక్ చేస్తుండా. దమ్ముంటే బయట పెట్టండి మీ గవర్నమెంట్. నేను అడుగుతుండా. ఈరోజు స్టాటిస్టిక్స్తో సహా చెప్తున్నా. వెంకటకృష్ణ గారు, ఈ లెక్క భయంకరమైన లెక్క. 31,500 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ 31,500 కోట్ల రిపోర్ట్ మీ సిఐడి కార్యాలయంలో ఉంది. లేదా నన్ను బయట పెట్టమంటే బయట పెడతా ఒక సామాన్యుడిగా. మీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీందర్ని ఆ రిపోర్ట్ బయట పెట్టమనండి. ఇవాళ లిక్కర్ కన్సంప్షన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ఇండియన్ స్టాటిస్టిక్స్ 35 లక్షల మంది తాగుబోతున్నారు. ఒక బాటిల్ 220 రూపాయలకి అమ్మారు. ఎవిడెన్స్ ఉండే కేసు ఇది. తాగుబోతుల్ని అడిగితే మీరు ఎంత కొన్నారయ్యా జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ బాటిల్ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. 170 రూపాయలు సంఘటిత నిధికిచ్చి 50 రూపాయలు క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఒక నెలకొచ్చేసరికి నీకు 50 రూపాయల నెలకే 1500, సంవత్సరానికి 18,000. ఆ విధంగా 5 సంవత్సరాలకు వచ్చేసరికి 90,000. 90,000 ఒక తాగుబోతోడు జగన్మోహన్ రెడ్డికి లంచం రూపంలో ఇచ్చాడు. 35 లక్షలు వేయండి. 90,000లో ఉండే 4 సున్నాలు, ఈ యొక్క 35 లక్షల్లో ఉండే 5 సున్నాలు కలుపుకుంటే 9 సున్నాలు అవుతాయి. 31 ఇంటూ 9 వేస్తే 315. 315 పక్కన 2 సున్నాలు పెడితే 31,500 కోట్ల రూపాయలు దోపిడీ చేసి కాకినాడ పోర్టు గుండా బియ్యంతో పాటు డబ్బులు తరలిస్తే ఆ లెక్కలు బయట పెట్టడానికి ఎవరు ఆపుతారా మిమ్మల్ని? ఎవడు అడిగేటి వాళ్ళాడనా? 31,500 కోట్లు దోపిడీ జరిగింది. పేద ప్రజల రక్తాన్ని తాగారు. ఈ డబ్బులన్నీ సంక్షేమానికి వాడొచ్చు కదని నేను అడుగుతుండా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టకుండా, లిక్కర్కి సంబంధించిన స్కామ్ బయట పెట్టకుండా, ఎలక్ట్రికల్ స్కామ్ బయట పెట్టకుండా క్షమించిన ప్రజలు ఏమి చూడలేదనుకోబాకండి ప్రభుత్వం దృష్టిలో. ఈ 31,500 కోట్లు కొల్లు రవీంద్ర బయట పెట్టి తీరాలా. కాబట్టి ఎవరి దగ్గర లేవనుకోబాకండి. ఇవాళ డిస్టిలరీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకొని 170 రూపాయలు సంఘటిత నిధికిచ్చి సామాన్యుడి దగ్గర 220 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బు లెక్క బయట పెట్టండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు అమలు చేయొచ్చో ఊహించుకోండి. ప్రభుత్వం గొప్పలు ఉన్నాయి అప్పుడు జరిగినవి. ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు, ఒక్క నిమిషం పట్టాభి గారు మీతో